19 రోజులు 225 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోయాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఒక్క రోజు కూడా సజావుగా సాగకుండానే ముగిశాయి. 1000 రూపాయలు ఎవడైనా జేబు కొట్టేస్తే 6 నెలలు జైలు శిక్షలు వేస్తాయి కోర్టులు. కానీ ఎంపీలు అందరూ కలిసి 19 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించకుండా 225 కోట్ల రూపాయలు వృధా చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు పూర్తిగా నీట్ ప్రశ్నాపత్రాల లీక్, విద్యార్థులు, యువత ఆందోళనలు, భద్రతా దళాల హింసాత్మక దాడులు కేంద్రంగా నిస్సత్తువగా ముగిశాయి. పార్లమెంట్ లోపల వెలుపల నిరసనలు, నినాదాలతో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. చివరి రోజు వరకు ఆందోళనలు కొనసాగించాయి. దీనికి ప్రతిగా అధికార కూటమి సభ్యులు కూడా పోటీగా నిరసన ప్రదర్శనలు చేశాయి. విపక్షాల నిరసనలు 19 రోజుల పాటు కొనసాగాయి. విపక్షాల నిరసనలను, డిమాండ్లను లెక్క చేయకుండా ప్రభుత్వం మాత్రం తన ఎజెండాను పూర్తి చేసుకుంది. ఎన్నో బిల్లులను ఆమోదింపజేసుకుంది. మొత్తంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అరుపులు, కేకలు, నినాదాలు, నిరసనలతో ముగిశాయి. పబ్లిక్ పరీక్ష సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షాయే విద్యార్థులపై దాడికి కారణమంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన స్టేట్మెంట్స్, ప్రభుత్వ అభ్యంతరాలు, విపక్షాల నిరసనలతో ఉభయ సభలు వరుస వాయిదాలతో సజావుగా సాగలేదు. విపక్షాలు, ప్రభుత్వం ఒకరిపై ఒకరు నిందలు, విమర్శలు, ప్రతివిమర్శలతో పరిస్థితి జటిలంగా మారింది. జూలై 20న ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు చేసిన హింసాత్మక దాడికి కారకులు ఎవరో స్పష్టం చేయాలని, హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో సహా ఇండియా కూటమి పక్షాలన్నీ ప్రభుత్వాన్ని నిలదీశాయి. సభకు చర్చకు రాకుండా పారిపోతున్నాడని విమర్శించడం సరైంది కాదని, చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, విపక్షాలు సహకరించాలని హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేలా ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. పార్లమెంట్ భవన ప్రాంగణంలో వెలుపల, ఉభయ సభల లోపల విపక్షాల నిరసనలు కొనసాగాయి. ప్రతిగా అధికార ఎన్డీఏ కూటమి పక్షాల ఎంపీలు కూడా విపక్షాలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించాయి. పోటాపోటీగా అధికార విపక్షాల నినాదాలు, పరస్పర విమర్శలు చేసుకున్నాయి. వరుస వాయిదాలతో ఉభయ సభలు సజావుగా సాగలేదు. ఎలాంటి అర్థవంతమైన చర్చలు లేకుండానే మొత్తం 12 బిల్లులు ఆమోదం పొందాయి. చివరి రోజు అమిత్ షా లోక్సభకు వచ్చి రాగానే వందే మాత్రం గీతాలాపన ప్రారంభం కావటం, నిరవధిక వాయిదా వేయడంతో పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందేలా చేయాలని కేంద్రం వేసుకున్న అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే 19 రోజులు పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షం పూర్తిగా అధికార పక్షాన్ని డామినేట్ చేసేసింది. పార్లమెంట్ సమావేశాలకు ప్రతి రోజుకు అయ్యే ఖర్చు 9 కోట్ల రూపాయలు, ప్రతి నిమిషానికి అయ్యే ఖర్చు 2.5 లక్షల రూపాయలు, ప్రతి గంటకు అయ్యే ఖర్చు 1.5 కోటి రూపాయలు. మొత్తంగా కలిపి 19 రోజులకు 225 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఇది అంతా జనం సొమ్ము, జనం పన్నులుగా కడుతున్న సొమ్ము. కానీ తమ వ్యక్తిగత ఎజెండాల కోసం నేతలు పార్లమెంట్ సాక్షిగా 225 కోట్ల రూపాయలు వృధా చేశారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో దారుణం ఏముంటుంది? అందుకు బాధ్యత వహించాల్సింది సర్కార్తో పాటు విపక్షాలు కూడా. పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించే పార్టీలన్నీ కూడా ఈ విషయాన్ని తక్షణమే ఆలోచించాలి.